ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానము నిమిత్తము యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాము. యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడువైన నా దేవా, కృపాసత్య సంపూర్ణుడువైన మా తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన నీ పరిశుద్ధ వాక్య భాగములో నుండి నాతో మా అందరితో మాట్లాడి మీ వాక్యము చేత మమ్మలను ఆదరించి ఈ లోకమందు ఆత్మ సంబంధమైన బలముతో మమ్మలను నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో మనం నేర్చుకోవాలే కానీ అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, ప్రతి పక్షి మీద, ప్రతి జంతువు మీద వాక్య ధ్యానము చేయొచ్చు. నేను ఇదివరకు సామెతల గ్రంథము 30వ అధ్యాయములో ఆ 30వ అధ్యాయంలో ప్రతి వచనమును గూర్చి వాక్యానం చెప్పాను. బలిను గూర్చి, చేములను గూర్చి. అలాగే ఈ లోకమందు దేవుడు సృష్టించిన వస్తువులను బట్టి కూడా మనము పాఠాలు నేర్చుకోవచ్చు. చేపలను బట్టి పాఠాలు నేర్చుకోవచ్చు. ఇదే వాక్య భాగము 2వ భాగం అంటే వచనంలో 2వ భాగం అంటే 8వ వచనంలో భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అనే మాట తర్వాత సముద్రములోని చేపలను నీకు దాని వివరించును అని కనబడుతుంది. అలాగే చేపలను గురించి మనము ధ్యానం చేయొచ్చు. ప్రతిదీ మనకు పాఠము నేర్పించటానికి దేవుడు సృష్టించాడు. మన అవసరము కొరకు కూడా దేవుడు వాటిని సృష్టించాడు. ప్రతి జంతువు, ప్రతి వస్తువు కూడా దేవుని మహిమను, దేవుని కార్యములను తెలియజేయటానికే సృష్టించబడ్డాయి. కాబట్టి బైబిల్లో రాయబడిన దానిని బట్టి మనము నేర్చుకోవటమే కాదు, దేవుడు చేసిన సృష్టి ద్వారా కూడా మనకు అనేకమైన పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు. అందులో ఒకటి, భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును అన్నాడు. ఈరోజు భూమిని గూర్చి ధ్యానం చేద్దాము. భూమిని గూర్చి నేర్చుకోవలసిన అనేకమైన పాఠాలు ఉన్నప్పటికీ ప్రథమమైన ఒక పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. భూమిని గూర్చి ప్రథమమైన పాఠము, ప్రాముఖ్యమైన పాఠము ఏమిటంటే, భూమికి గ్రావిటీ ఉంది, అంటే ఆకర్షణ శక్తి ఉన్నది. ఏ వస్తువైనా మనం గాల్లోనికి విసిరామంటే అది కింద పడిపోతుందంటే కారణం భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. ఎప్పుడో 4-5 తరగతుల్లో చదువుకునేటప్పుడు ఈ భూమి ఆకర్షణను గురించి మనం చదువుకున్నాం. తేలికగా ఉన్న కాగితము కూడా కొంతసేపటికి గాలిలో ఎగిరి ఎగిరి గాలి లేని సమయంలో అది భూమికి ఆకర్షితమై కింద పడిపోతుంది. ఈ భూమికి ఆకర్షితం ఉన్నదని ఒక శాస్త్రవేత్త యాపిల్ కింద పడటను బట్టి కనుక్కున్నాడని మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ఏ గ్రహానికి లేదు ఈ ఆకర్షణ శక్తి. మరొకళ్ళు ఉందో లేదో మనకు తెలియదు, కానీ సాధారణంగా భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందంట. ఈ సౌర కుటుంబంలో ఈ భూమికి చుట్టూ ఉన్న గ్రహాలు, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఇక మిగిలిన గ్రహాలు ఏమైనప్పటికీ కూడా వాటికి ఆకర్షణ శక్తి లేదు అనేది శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇటీవల కాలంలో చంద్రమండలం మీదకి ప్రయాణం చేసిన వాళ్ళు, అక్కడ అడుగు పెట్టిన వారు, అక్కడ గ్రావిటీ లేదన్న సంగతి తెలుసుకున్నారు. దాని మీద అనేకమైన జోక్స్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే స్పేస్లోనికి వెళ్ళిపోయిన తర్వాత పెన్ను తీసుకొని పేపర్ మీద రాస్తే ఆ ఇంకు కూడా కిందకి దిగేది కాదంట. అందుకని అది కిందకి దిగటానికి ఊదుకుంటూ రాసేవారని చెబుతారు.
దీని మీద ఆ మధ్యకాలంలో వచ్చిన జోక్ ఏంటంటే, చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడున్న పరిస్థితులన్నీ పరిశీలించి ఒక బుక్ మీద అవన్నీ రాసుకొని రావటానికి పెన్నుతో రాస్తుంటుంటే ఇంకు కిందకి దిగటలేదని, ఇంకు తనంతట అదే కిందకి దిగేటట్లుగా ఒక మోటార్ సిస్టంతో పెన్ను కనిపెట్టాలని అమెరికా వాళ్ళంట కొన్ని కోట్ల డాలర్స్ ఖర్చు పెట్టి ఒక పెన్నును కనుగొన్నారంట. ఒక పెన్నుని కనుక్కున్నట్లు చెబుతున్నారు. అయితే దానికి రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళకంటే ముందు మనమే పెన్ను కనిపెట్టాలి స్పేస్లో రాయటానికి, అందుకని ఆ రష్యా శాస్త్రజ్ఞులందరికీ ఆ దేశపు గవర్నమెంట్ ఎంత జీతమని ఇస్తాం, మీరు పెన్ను కనిపెట్టండి అని. అది తెలిసిన మన ఇండియా వాళ్ళు దీనికి పెన్ను ఎందుకురా కనిపెట్టడం, $1,000 ఖర్చు పెట్టి పెన్సిల్ పట్టుకెళ్ళి రాస్తే సరిపోతుంది కదా అని ఆ మధ్యకాలంలో వచ్చిన జోక్ అది. అయితే ప్రియులరా, ఈ భూమికి ఆకర్షణ ఉన్నది. ఆ ఆకర్షణ కూడా కొంత ఎత్తు వరకే, 300 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఆకర్షణ ఉందంట. 300 మీటర్లు 300 మీటర్లు ఎత్తు వరకే ఆకర్షణ శక్తి చాలా ప్రభావంగా ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా ఆకర్షణ అనేది ఉండదు. మీరు డిస్కవర్ ఛానల్స్లో కానీ కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో కానీ చూస్తే భూమి ఆకర్షణకు దాటి పైకి వెళ్ళిపోయి ఉంటే గాల్లో అలా ఎలా ఉంటే అలా ఉండిపోతారు మనుషులు. సో ప్రథమముగా భూమికి ఏమున్నదంటే ఆకర్షణ ఉన్నది. ఆకర్షణ ఉన్నది. దేవుడు భూమిని నిర్మించినప్పుడు భూమికి ఆకర్షణ శక్తిని ఎందుకు ఇచ్చాడు? ఆ ఆకర్షణ శక్తి ఇచ్చుటలో దేవుడు మనకేం పాఠం నేర్పిస్తున్నాడు? భూమిని గురించి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ ఈరోజు ఒకే ఒక పాఠం నేర్చుకుందాం. అదేంటంటే భూమి యొక్క ఆకర్షణను గురించి మనము నేర్చుకుందాం. ఒకవేళ వచ్చే వారము ఆ పై వచ్చే వారము దీని మీద పార్ట్ 1 పార్ట్ 2గా కూడా మనము ధ్యానం చేయొచ్చు. ఈ భూమికి దేవుడు ఆకర్షణ శక్తి ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ లోకములో చాలా ఆకర్షణలు అనేవి ఉంటాయి రానున్న దినముల్లో అని దేవుడు ముందుగానే భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు ఈ లోకము అను పాపములో, ఈ లోక అలవాట్లకు, ఈ లోక ఆశలకు మానవుడు ఆకర్షితుడై తన జీవితాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఒక పాఠాన్ని, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనకు నేర్పించుట కొరకే ఈ భూమికి ఆకర్షణ శక్తి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. నిజముగానే ఈ లోకము ఎటువంటి ఆకర్షణ కలిగినదేనంటే, మొదటి యోహాను పత్రిక సువార్త అంటున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసిన వచనమే, సండే స్కూల్ నుంచి బాగా ఎరిగిన వచనమే. కానీ ఈ వచనాన్ని ఫాలో అవని సేవకులు కూడా ఉన్నారు. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మోస్ట్ పాపులర్ వర్డ్స్ ఇది క్రైస్తవ జీవితంలో. కానీ ఈ వచనాల మీద ఈనాడు క్రైస్తవులకు దృష్టి లేదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయం అంటే అదేం పెద్ద పాపమేం కాదు, శరీరం అనేది పెద్ద లెక్క కాదు, పాపమును గురించి అసలు మాట్లాడకండి రా బాబు అని ఒక పెద్ద ఆయన ప్రసంగం చేస్తున్నాడు. అసలు పాపమును గురించి అవగాహనే వదిలేశారు పూర్తిగా. పాపము చేయుకుడి 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 అని ప్రసంగాలు చేసి చేసి ఇప్పుడు పాపం చేసినా ఏం పర్వాలేదులే, దేవుడే క్షమించేస్తాడనే బోధలలోనికి, అటువంటి లవోదికీయ సంఘపు కాలములోనికి ఈనాడు క్రైస్తవ్యము దిగజారిపోయింది. ఇక్కడ ఘంటసాల మండలము దగ్గర పాప వినాశనము అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక దైవ సేవకుడు
గర్భఫలము కొరకు ప్రార్థనలు చేస్తున్నాడంట. అది నాకు నిన్న దినాన్నే తెలిసింది. ఆ విషయం తెలిసి చాలా హృదయంలో వేదన, బాధ కలిగింది. గర్భఫలము కొరకు ఏ స్త్రీ అయినా దైవ సేవకుని దగ్గరకు వస్తే ఎలా ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు మీరు అని నన్ను ఒక పాస్టర్ గారు నిన్న దినాన్ని అడిగాడు. అయ్యా, నేనైతే దూరంగానే నిల్చోబెట్టి ఒక 2 అడుగులు దూరం చెయ్యి అలా చేపి ప్రార్థన చేస్తాను, లేదా చెయ్యి కూడా చాపను చేతులు కట్టుకోనన్నా ప్రార్థన చేస్తాను అన్నాను. అంటే మీరు అంతేనా? మరి కొంతమంది తల మీద చేసి ప్రార్థన చేస్తారు కదా అన్నారు. తల మీద చేసి ప్రార్థన చేయవచ్చు, తప్పేం లేదు. మరి నాకు మొదటి నుంచి తల మీద చేతులేసి ప్రార్థించటం అనేది చాలా తక్కువ. ఎప్పుడైనా ఆర్డినేషన్ ఇచ్చేటప్పుడు తప్ప చేతులు వేయటం, నేను ఎప్పుడు చేతులు పెద్దగా వేయను అని చెప్పాను. మరి ఇంకా కొంతమంది పాస్టర్లు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా అని అడిగాడు. అంటే కొంతమంది పొట్ట మీద చేసి, అంటే బొడ్డు మీద, స్త్రీ యొక్క బొడ్డు మీద చేసి, యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను గర్భఫలము తెరవబడునుగా కానీ ప్రార్థించే వాళ్ళు చూశాను పాస్టర్ గారు అని. అంటే అది కూడా నా దృష్టికి తప్పానంటే, ఈ ఘంటసాల మండలంలో పాప వినాశనం అనే గ్రామంలో ఒక పాస్టర్ గారు దానికి మించి ఏం చేశాడంటే, స్త్రీ యొక్క మర్మాంగపు అవయవం మీద చేయి పెట్టి సిలువ గుర్తు వేసి ప్రార్థన చేశాడంట. అట్లాంటి పనికి మాలిన సేవకులు నాడు క్రైస్తవ సంఘములో జ్వరబడ్డారు. పాపమును ఖండించటలేదు, పాపమును ప్రేరేపిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితి లోకంలోనికి వచ్చేసింది చూడండి. ఎట్లాంటి ఆకర్షణలు ఈ లోకంలో ఉన్నాయో మీరు ఆలోచించండి. యేసు ప్రభు లోక ఆకర్షణకు లోబడ్డా? ఈ లోకరాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను, నాకు సాగిలపడు నమస్కారం పెట్టుమనంటే లోబడ్డా? ఈనాడు అధికారము కొంతమందికి దొరుకుతుందంటే అధికారాన్ని బట్టి ఆకర్షితులైపోతున్నారు. నేను లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు, సంఘములో ఉన్న వారి కొరకే. సంఘంలో ఎవరికైనా పదవిస్తానంటే, సెక్రటరీ అని అంటే, ప్రెసిడెంట్ అని అంటే, ఓ గురువు పదవి అంటే, ప్రవక్త పదవి అంటే ఎంత ఆనందమో. పదవులకు ఆకర్షణులైపోయిన వాళ్ళు ఉన్నారు. లోక పాపములకు ఆకర్షితులైపోయిన ఉన్నారు. నేత్రాసకు ఆకర్షితులైపోయినటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు, పాస్టర్సు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అయితే ఈ లోక ఆకర్షణ అనేది ఉంటున్నది అనే సంగతి తెలియజేయటానికే భూమికి ఆకర్షణ అనేది దేవుడిచ్చాడు. ఈ ఆకర్షణను జయించటానికి 3 మార్గాలను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. లిసన్ కేర్ఫుల్లీ. ఇది చాలా సింపుల్ మెసేజ్, లోతైన మెసేజ్ కాదు, మర్మమైన మెసేజ్ కాదు. బట్ ఎవ్రీ క్రిస్టియన్ నో అబౌట్ దిస్ మెసేజ్. 3 విషయాలు ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవ సేవకుడు, ప్రతి సంఘ పెద్ద కలిగి ఉండాలి. ఏమిటంటే, ఈ లోకాకర్షణను జయించటానికి మనం మొట్టమొదట కలిగి ఉండవలసినది ఏంటంటే, సిలువను ఎక్కే అనుభవము మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు సిలువ మీద ఏలాడేటప్పుడు భూమికి ఆకర్షణ కాదది, భూమికి పైన సిలువ మీద వ్రేలాడాడు. ప్రతి క్రైస్తవుడు కూడా సిలువ మీద వ్రేలాడే అనుభవములోనికి వెళ్ళాలి. అప్పుడే భూమి యొక్క ఆకర్షణకు మనము లోబడము. అంటే మనం ఎలా సిలువ వేయబడాలి? బైబిల్ మనకి ఏం చెప్తుంది? మనం మొట్టమొదటిగా ఎలా సిలువ వేయబడుతున్నామనంటే, యేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరించిన తర్వాత బాప్తిస్మము ద్వారా మనము మొట్టమొదట సిలువ వేయబడుతున్నామని రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనకు తేటగా తెలియజేయబడుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అన్నాడు. అలాగే గలతీ పత్రిక మీరు చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను అన్నాడు. సిలువ ఎక్కే అనుభవము మనకుంటే ఈ భూమి ఆకర్షణకు మనం జయించినట్లే. అది మొదటి భాగం. ఈనాడు చాలా మంది సిలువ ఎక్కలేదు, బాప్తిస్మం పొందేసి సిలువ ఎక్కేసాం అనుకుంటున్నారే కానీ వాళ్ళ యొక్క శరీర క్రియలను సిలువ వేయలేదని మనకి తెలియదు. బైబిల్లో ఒక మాట చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము
5వ అధ్యాయము 18వ వచనము నుండి మనము చూస్తే, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. డైరెక్ట్గా 23 మనం చదివితే, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. బాప్తిస్మం పొందారే కానీ ఇంకా శరీర కార్యాలు సిలువ వేయలేదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము, వ్యభిచారము, అభిచారము, కాముకత్వము, ఇవన్నీ ఇక్కడ రాయబడుతున్నాయి కదా. మత్సరము, కలహము, క్రోధములు, విమతములు, అసూయలు, మత్తతులు, భేదములు, కక్షలు. ఈనాడు క్రైస్తవ్యంలో కక్షలు లేవా? అసలు సేవే పోటీ అయిపోయింది. ఆడికంటే పెద్ద సంఘం కట్టేయాలనుకుంటున్నారు తప్ప ఆత్మల సంపాదన లేదు. ప్రతి విషయంలో కక్ష సాధింపులు ఎక్కువైపోయాయి. మాది కోర్టులో కేసు వేసినప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్తే, లాయర్ గారు కూడా క్రిస్టియనే. సార్ ఇలాగా దైవ సేవకుడే మా తమ్ముడు నా ఆస్తిని కాజేసేసాడు, మోసం చేశాడని అంటే ఆయన చెప్తున్నాడు, అసలు కోర్టుల్లో కేసులు ఎక్కువగా క్రైస్తవులవే ఉన్నాయని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. క్రైస్తవుల్లోనే ఎక్కువగా పాపం ఉన్నది. ఇంకా సిలువ వేయలేదు శరీర క్రియలకు. మరికొంతమంది అసలు వ్యభిచారాన్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు సంఘాల్లో. ఈనాడు మనకు తెలిసిన విషయాలే, మనం ఒకరి పేరు పెట్టి చెప్పుకోవద్దు, కానీ వ్యభిచారాన్ని ప్రేరేపించే బోధలు అనేకమైనవి వచ్చేసాయి. మన ఆత్మ శుద్ధిగా ఉండాలి, కానీ శరీరం అనేది ఎప్పటికీ అది శుద్ధి కానరదు. కాబట్టే శరీర క్రియల గురించి ఇలా రాసి ఉంది బైబిల్లో అని దాని గురించి వదిలేయండి అని అంటున్నారు తప్ప, ఖండితంగా దాన్ని జయించాలి, శరీర క్రియలను మనం జయించాలి అనే మాట ఖండితమైన బోధ ఈనాడు లేదు. అంటే ఈనాడు క్రైస్తవుల్లోనే అనేకులు భూమికి ఆకర్షణ శక్తిలాగా ఈ లోక ఆకర్షణలకు దిగజారిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు సిలువ వేయబడకపోవటము. ఇంకొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల పేర్లైతే నేను చెప్పగలను. ప్రాస్పరిటీ గాస్పల్ అని అంటారు. అంటే ధన విస్తరణ ఆ సంఘములో ఉంటుందంట. మా సంఘానికి వస్తే ఒకప్పుడు పూరి గడుసులో ఉన్నాడు, ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఒకప్పుడు రిక్షా తొక్కుకునేవాడు, ఇప్పుడు కారు కొనుక్కున్నాడు. ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. అసలు ధనాపేక్షను కూడా సిలువ వేసేమని, దానిని చంపివేయాలని బైబిల్ చెబుతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ తురాతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. ధనాపేక్షను చంపివేయుడి. ధనము అన్ని కీడులకు మూలము కాదు. ధనము అన్ని కీడులకు మూలమని బైబిల్లో లేదు. ధనాపేక్ష అన్ని కీడులకు మూలమని తిమోతి పత్రికలో రాయబడి ఉంది. ఈనాడు ధనాపేక్ష ఎక్కువైపోవట్లేదా క్రైస్తవులకి? మంచి మోడర్న్ చర్చిల మీద ఉన్న దృష్టి ఆత్మీయంగా ఉన్న మందిరం మీద ఉంటుందా? మంచి సూటు బూట్ వేసుకొని BMW వచ్చే సేవకుల మీద దృష్టి ఉంటుంది, కానీ ఓ పంచు కట్టుకొని లోతైన వాక్యము, హెచ్చరిక వాక్యము, పరిశుద్ధతను గురించి బలమైన వాక్యం ఎవరైనా చెబితే అది ఇష్టపడుతున్నారా? అసలు అతను దైవ సేవకుడు గుర్తిస్తాడా? ఎవడైనా గుర్తిస్తాడా? నేను సేవలో చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఇంట్లో కూడా చాలా కష్టమైపోతుంది అని మాకు తెలిసిన స్నేహితులకి, నాకు బాగా నమ్మకమైన స్నేహితులకి ఇగో నా పరిస్థితి ఇదని చెప్తే ఒక్కడు ₹1 సహాయం చేయడానికి రాలేదు. కానీ నిన్న దినాన నా వాట్సాప్ హ్యాంగ్ అయిపోయి ఎవడో మెసేజ్ పెట్టేశాడు నా పేరు మీద. ఒక ఆయన అన్న అకౌంట్ నెంబర్ పంపించేస్తాను అన్నాడంట. పంపించే ముందు కన్ఫర్మేషన్ కొరకు నాకు కాల్ చేసి రికార్డు సరిపోయింది, లేదంటే డబ్బులు పంపించేసుకో. అవసరానికి పంపించరు, ఇంకొకటి మోసపోయే విషయంలో పంపించడానికి రెడీగా ఉంటారు. లోక ఆకర్షణలకు
మనము తప్పింపబడాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు మొదట సిలువ వేయబడాలి. బాప్తిస్మమందు సిలువ వేయబడాలి. అనుదిన జీవితంలో మన శరీర క్రియలు సిలువ వేయబడాలి. ధనాపేక్షను సిలువ వేసి చంపేయాలి మనము. అప్పుడే ఈ లోక ఆకర్షణకు కాస్త ఎత్తుకు ఎదగగలుగుతాము. సిలువ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగము. అంటే మొట్టమొదటగా మనకు ఉండవలసిన సహవాసం ఏమిటో తెలుసా? ఈ లోకములో యేసయ్య సహవాసము ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. యేసయ్య సహవాసము మనకు ఉండాలి. శరీర క్రియలను జయించాలంటే యేసయ్యతో మనం అటాచ్ అయిపోవాలి. యేసయ్యలోని మనం ఉండాలి. యేసయ్య మనలో ఉండాలి. బాప్తిస్మమందు యేసులోనికి మనం వెళ్ళాము. క్రీస్తు యేసులోనికి మనం వెళ్ళాము. అదే బాప్తిస్మమందు యేసు మనలోనికి రావటం మొదలైంది. కనుక సిలువ అనే అనుభవము మనకు లేకుండగా ఈ లోక ఆకర్షణను మనము జయించలేము. అందుకే బ్రతుకు కాలం అంతయు సిలువ మోసుకొనే రమ్మన్నాడు యేసు ప్రభు. నన్ను వెంబడించువారు తన సిలువనెత్తుకొని వెంబడించవలనని ఎందుకన్నాడు? నువ్వు సిలువ పక్కన పెట్టావంటే లోకానికి ఆకర్షితులైపోతావు. కనుక సిలువను గూర్చిన వార్త మనము గ్రహించాలి. సిలువ లేకపోతే నీ బ్రతుకుకు లోకానికి ఆకర్షితుడు అయిపోతావు. సిలువే నిన్ను లోకమునకు ఆకర్షితుడు కాకుండా ఆ సిలువలో వేలాడిన యేసయ్యతో సహవాసమే నిన్ను లోకానికి ఆకర్షితుని కాకుండా జీవింపజేస్తుంది ఈ లోకములో. ఇది మొట్టమొదటి విషయం. సో రెండవ విషయానికి వెళ్దాము. మనము భూమి ఆకర్షణను ధిక్కరించి భూమి ఆకర్షణ సైతము లెక్క చేయకుండా ఎగరగలిగిన శక్తి పక్షులకు ఇచ్చాడు దేవుడు. పక్షులలో ఒకటి ప్రధానమైనది మనం జ్ఞాపకం చేసుకుంటే పావురమును పరిశుద్ధాత్మతో పోల్చటము మనందరికీ తెలిసినదే. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పావురాకారము వలె యేసయ్య మీదకు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము ఈ భూమి ఆకర్షణకు లోబడకుండా జీవించాలంటే రెండవదిగా నీకు ఉండాల్సింది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఉన్నప్పుడు లోక ఆకర్షణను జయించగలుగుతావు నువ్వు. కాబట్టి భక్తి జీవితంలో ఇంకొక ఉన్నతమైన సహవాసం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మతో సహవాసం. లోకాకర్షణను జయించాలంటే మొదటి సహవాసము యేసయ్యతో సహవాసము, సిలువను గూర్చిన అవగాహన, సిలువ ఎక్కే అనుభవము మనం ఉండాలి. రెండవ అవగాహన ఏమిటంటే పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకము లేని సేవకులను ఈనాడు చూస్తున్నాం. నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకని మీద ఉంటే అతడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా అంగీకరిస్తాడు. యేసు ప్రభు ఒక ప్రవక్తగానే ఇంకా మాట్లాడుతున్నాడంటే వాడు పొందుకున్న అభిషేకమే రాంగ్. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ప్రాముఖ్యము ప్రతి క్రైస్తవుడికి. నేను రక్షణ పొందిన క్రొత్తలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎంత దాహం కలిగి ఉండేవాడంటే, అలాంటి సందర్భాల్లో ఒక హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు సింగపూర్ దేశానికి వస్తే అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే ఆయన అన్నమాట నాకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమన్నాడంటే, అభిషేకం నీకెందుకు, అది పాస్టర్లకు మాత్రమే ఉంటుంది, నీకు ఉండదని అన్నాడు. అభిషేకం పాస్టర్లకే కాదండి, ప్రతి విశ్వాసకి అవసరము. పాస్టర్లకు ఉండాల్సింది ఏంటంటే ముందు పిలుపు ఉండాలి, తర్వాత అభిషేకం ఉండాలి. పిలుపు కలిగిన అభిషేకం ఉండాలి, సేవాభిషేకం ఉండాలి. కానీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి విశ్వాసికి అవసరమే. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా పొందవలసిన అనుభవం అది. పరిశుద్ధాత్ముడు నీ లోనికి వచ్చే అనుభవం గురించి నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చే అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నీ లోనికి రావటానికి నువ్వు రక్షణ పొందిన దినమందే పరిశుద్ధాత్ముడు నీ లోనికి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే అది అడిగి పొందుకోవలసిన అనుభవం అని బైబిల్లో మనకి తెలియజేస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనము నుండి
అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్నాడు. అడుగుడే మీకు ఇవ్వడు అంటే లోకంలోని చెత్త అంతా అడగటం మొదలు పెట్టాం, ఇల్లు అడగటం మొదలు పెట్టాం, పొలం అడగటం మొదలు పెట్టాం, మంచి భార్య అడగటం మొదలు పెట్టాం, గవర్నమెంట్ ఉద్యోగం అడగటం మొదలు పెట్టాం, అప్పులు పోవాలని అడగటం మొదలు పెట్టాము, స్టేటస్ని అడగటం మొదలు పెట్టాం, ప్రమోషన్ అడగటం మొదలు పెట్టాము. కానీ పరిశుద్ధాత్మను అడగమని బైబిల్ క్లారిటీగా మాటలు చెబుతుంటుంటే ఆ పరిశుద్ధాత్మను మాత్రం అడగట్లేదు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకున్న రోజు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో పరిశుద్ధాత్మనుతో సహవాసం చేస్తుంటుండగా ఈ లోక ఆకర్షణకు నువ్వు లోబడవు. ఎప్పుడు పైన ఎగురుతావు. సిలువ కంటే ఇంకా ఎత్తుగా ఎగరాలంటే పావురాలకి సాధ్యమైంది. పక్షులన్నీ మీరు చూడండి, పిచ్చుకలు చెట్టు అంతా హైటే ఎగురుతాయి, అంతకంటే ఎగరు. దానికి మించి కాకులు ఎగురుతాయి, అంతకంటే ఎగరు. కాకుల కంటే ఇంకొంచెం ఎత్తుగా ఎగిరేవి ఏవైనా ఉన్నాయంటే పావురాలే. కాబట్టి పరిశుద్ధాత్మ పావురంతో పోల్చబడటానికి గల కారణంలో పావురానికి ప్రత్యేకత ఒకటి ఉంది. అదేమిటంటే నిష్కలంకమైనది అన్నాడు. మీరు పావురము వలె నిష్కలంకముగా ఉండండి అంట. పావురాన్నంట మనం కోస్తే చేదు గ్రంథులు ఉండవు. కోడి కోసినప్పుడు కూడా చేదు గ్రంథి ఉంటుంది, అది తీయకపోతే కూర చేదు వస్తుంది. చేపను కోసినప్పుడు కూడా చేదు గ్రంథి ఉంటుంది, అది తీయకపోతే చేపల కూర అంతా చేదు వస్తుంది. కానీ పావురానికి చేదు గ్రంథి అనేదే లేదు. పావురము పరిశుద్ధతకు ఎందుకు పోల్చారు అనంటే, పావురము తన జత అయిన పక్షితోనే ఉంటుంది ఎంతసేపటికి. వేరే పక్షిని తీసుకొచ్చి, వేరే పావురాన్ని తీసుకొచ్చి ఒక గూట్లో పెట్టేసావు అనుకోండి, కీచులాడుకుంటే రాత్రి అంతా, కానీ తనది కాని జత పక్షితో అది సంసారం చేయదు. అది పావురముకున్న ప్రత్యేకత. కాబట్టి పరిశుద్ధత, ఇంకా ఉన్నతమైన పరిశుద్ధత అనుభవము మనకు నేర్పించేదే అభిషేకము, పరిశుద్ధాత్మ సహవాసము. రెండవది, మనకి ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగా లోకాకర్షణకు లోబడకుండా మనము జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ విషయానికి వెళ్దాము. చాలా షార్ట్ మెసేజ్. మూడవ విషయం, భూమి ఆకర్షణకు ఇంకా ఉన్నతముగా మనము ఎక్కాలి అనంటే, ఎదగాలి అనంటే పక్షిరాజు అనుభవము మనకు కావాలి. పక్షిరాజును తండ్రి అయిన దేవునితో పోల్చినట్లుగా మనకు ద్వితీయోపదేశ కాండములో కనబడుతుంది. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. చూసారా, పక్షిరాజుతో తండ్రి అయిన దేవుడిని, యెహోవా దేవుడిని పోల్చినట్లుగా మనం చూస్తాము. అంటే మూడవ అనుభవం ఏంటంటే తండ్రి అయిన దేవునితో సహవాసం. మొదటి అనుభవము యేసయ్యతో సహవాసము, రెండవది పరిశుద్ధాత్మతో సహవాసము, మూడవది తండ్రి అయిన దేవునితో సహవాసము. తండ్రి అయిన దేవునితో సహవాసం ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ పక్షిరాజును గురించి మాట్లాడిన దగ్గర చెప్పాడు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు అని ఉంది కదా. మీ అందరికీ తెలుసు, పక్షిరాజు తన పిల్లలను ఎత్తుకొని గాల్లో వదిలేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత అవి ఎగరటానికి ప్రయత్నం చేస్తే రెక్కలు కొట్టుకొని కింద పడిపోతుంది అనగా రివ్వున వచ్చి రెక్కలతో మళ్ళా ఎత్తుకు తీసుకెళ్ళి వదిలేస్తుంది. అలాగా పక్షిరాజు భూమి ఆకర్షణకు తన పిల్లలు పడిపోకుండా ఎగరటం నేర్పించే అనుభవము మనకు ఎప్పుడు వస్తుందో తెలుసా? తండ్రి అయిన దేవునితో సహవాసం ఉన్నప్పుడు. నేను చాలా కాలం కిందట సింగపూర్లో ఒక ప్రార్థనా కూటానికి వెళ్ళాను. ఒక బ్రదర్ నన్ను అడిగాడు, ఆర్ యూ వర్షిపింగ్ జీసస్ ఆర్ హోలీ స్పిరిట్ అని అడిగాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నువ్వు యేసయ్యను ఆరాధిస్తున్నావా లేకపోతే పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నావా అని అడుగుతాడేంటి? యేసు, పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు, ముగ్గురు ఏకదేవుడు, త్రియేకుడు. నిన్ను అందులో ఎవరిని ఆరాధించినా ముగ్గురిని ఆరాధించినట్లే. కానీ ముగ్గురిని గూర్చిన అవగాహన కూడా మనం కలిగి ఉండాలి అనంటే
ఆయన అంటాడు, వీఆర్ వర్షిపింగ్ హోలీ స్పిరిట్, నాట్ జీసస్ క్రైస్ట్ అని అన్నాడు. అంటే అట్లాంటి సంఘాలు కూడా ఉంటాయి. ఎంతసేపటికి పరిశుద్ధాత్మ వరాలు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఆ పరిశుద్ధాత్మ వరాల చేత 10 మంది ముందు షో చేసుకోవాలన్న తపన తప్ప శిలువ త్యాగము చేసిన యేసయ్యను ఆరాధించే అనుభవము, అన్నిటికీ మూలమైన తండ్రిని ఆరాధించే అనుభవము, ఆ తండ్రితో సహవాసము ఇష్టపడని క్రైస్తవులు లేరా? ఈ 3 అనుభవాలు, త్రియేక దేవుని గూర్చిన అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు ఎత్తుగా మనము ఎగరగలుగుతాం. లోకాకర్షణకు లోబడకుండగా మనము ఎగరగలుగుతాం. చాలామంది క్రైస్తవులు లోకాకర్షణకు లోనైపోయి తన ఆధ్యాత్మిక జీవితమును పాడు చేసుకొని వ్యభిచారంలో పడిపోయి, చెడు వ్యసనాలకు అలవాటైపోయి, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, అనేక విధాలుగా లోకాకర్షణకు లోబడిపోవటం వలన వారి భక్తి జీవితము నాశనం అయిపోయింది. కారణం ఏమిటంటే సిలువను గూర్చిన అనుభవము మాటల్లో ఉంది కానీ చేతల్లో లేదు. పరిశుద్ధాత్మను గూర్చిన ప్రసంగము నోటిలో ఉంది కానీ అనుభవములో లేదు. తండ్రి అయిన దేవుని గూర్చిన మర్మాలు బుర్రలో ఉన్నాయి కానీ హృదయంలో లేవు. కనుక ఈ 3 ప్రాముఖ్యమైన అనుభవాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ లోక ఆకర్షణకు మనము లోబడము. అందుకనే భూమిని గూర్చి మీరు ధ్యానించిన ఎడల అది నీకు బోధించునంటే ఏం బోధించును? నెక్స్ట్ స్టెప్ మనం ఇంకా వెళ్దాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ భూమి ఆకర్షణ కొంత దూరం వరకే అని చెప్పాను. 300 మీటర్ల వరకే భూమి ఆకర్షణ అధికంగా ఉంటుందండి. దానికి మించి వెళ్తున్న కొలది, పైకి వెళ్తున్న కొలది ఆకర్షణ అనేది పూర్తిగా పోతుంది. మన భక్తి జీవితంలో ఎలాగున్నామంటే ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆకర్షించేది, దానికి దాటి వెళ్ళిపోయే అనుభవమే పక్షిరాజు అనుభవము. దానికి కింద నుండే అనుభవంలోనే మనం ఇంకా ఉండిపోయాం. ఇక పాపములో పడిపోని భక్తి జీవితము, లోకాకర్షితులకు లోబడని భక్తి జీవితము అనంటే ఇంకా ఉన్నతముగా నువ్వు ఎదగటం. ఆ అనుభవము కొరకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే భూమికి కూడా ఆకర్షితానికి, భూమి ఆకర్షణ శక్తికి ఒక లిమిట్ ఎలాగైతే ఇచ్చాడో మన భక్తి జీవితంలో కూడా దాన్ని దాటి వెళ్ళిపోతే ఇంకా ఎన్నడూ ఎప్పుడూ కూడా భూమి మనల్ని ఆకర్షించదు. అన్లెస్ నువ్వు కిందకి దిగితే తప్ప. కిందకి మనం దిగకుండగా ఆ భక్తి జీవితాన్ని కొరకు దేవుడు మనలను పిలుస్తున్నాడు. కనుక మనము మన ప్రార్థన కానీ, మన వాక్య ధ్యానము కానీ, మన పరిచర్య కానీ, మన భక్తి జీవితము కానీ ఉన్నతముగా ఉండాలి. అలా ఉండాలంటే మన ప్రార్థనలో కూడా మన అవసరాల కొరకు ప్రార్థిస్తాము, తప్పులేదు. అంతకంటే ఎక్కువగా దేవుని కార్యములు జరుగుట కొరకు, దేవుని ప్రణాళికలు జరుగుట కొరకు, దుర్బోధలు నశించుట కొరకు, సంఘవధువు నిర్మాణము కొరకు, యేసు 2వ రాకడ సంపూర్ణత కొరకు, విశ్వాసుల సంపూర్ణత కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఖండాలుగా రక్షణ పొందుట కొరకు మనం ప్రార్థించగలగాలి. అది తండ్రి అయిన దేవునితో సహవాసము కలుగు చేసే అంత భక్తి జీవితం అని ఈ దినమందు వాక్యము ద్వారా సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, కొద్ది సమయము మనం ప్రార్థనలోనికి వెళ్దాము. విన్న వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే కొద్ది సమయం ప్రార్థన చేయండి. తర్వాత మన భారతదేశం కొరకు ఒకరము భారంతో ప్రార్థన చేద్దాము. రెండవది ప్రపంచ దేశాల కొరకు ఒకరు ప్రార్థన చేద్దాము. ఇశ్రాయేల్ దేశం కొరకు ఒకరు ప్రార్థన చేద్దాము. 4వదిగా సంఘ అభివృద్ధి కొరకు, క్రైస్తవ సంఘాలు ఈనాటి చెడిపోతూ ఉంటుండగా నెహెమ్యా వంటి భారము కలిగి ప్రార్థించే వారి కొరకు ఈ దినమందు దేవుడు మనలను ప్రేరేపిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థనలో వర్తమానం కొరకు మొదట ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.